ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కీలకంగా అవతరించింది. 2014లో పార్టీని స్థాపించి ఈ 10 ఏళ్ల రాజకీయ క్షేత్రంలో ఆయన పెద్ద యుద్ధమే చేసి చివరికి గెలిచి అసెంబ్లీ వైపు అడుగులు వేస్తున్నారు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో నిజం చేసి నిరూపించారు. ప్రత్యర్థులు ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేసిన గుండె ధైర్యంతో పార్టీని నడిపాడు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ మేకు లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ప్రజాభిమానంతో నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యువతపై సరికొత్త చరిత్ర లిఖించడానికి ముందడుగు వేయబోతున్నారు. 10 ఏళ్ల పదవి, అధికారం వంటివి లేకుండా అజ్ఞాతవాసం లాంటి జీవితం సాగించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధ్యక్ష అంటూ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. విలాసవంతమైన జీవితం, ఫారెన్ ట్రిప్పులు, ఆయన ఇంటి ముందు నిర్మాతలు డబ్బులు పట్టుకొని కూర్చున్నా ఇవేవి ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఆలోచన, తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలి. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే పులి మీద స్వారీ లాంటిది. దాన్ని చాలా దగ్గరగా చూశాడు. తనది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని తెలుసు. నేరుగా రాజకీయ రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అందుకే అప్పుడే ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలనే ఉద్దేశంతో సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోతే ఏ రాజకీయ నాయకుడైనా ఒక విధమైన నిరాశకు గురవుతాడు. కానీ జన సైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్ కళ్యాణ్ శపథం చేశాడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిన, జైలుపాలు చేసిన సమయంలో కూడా తాను ఉన్నానంటూ వచ్చి నిలబడ్డారు. తీవ్ర నిరాశలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని ఇచ్చారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి మరీ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేసేందుకు వైఎస్ జగన్ చేసిన దాడిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఒక వ్యక్తిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం, దమ్ము లేనప్పుడు ప్రత్యర్థులు చేసే నీచమైన పని వ్యక్తిగత విమర్శలు చేసి మానసికంగా కుంగదీయడం. వైసీపీలో ఇలా చేసిన వారు చాలానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకు మద్దతుగా నిలిచిన తర్వాత ఆ విమర్శలు తారస్థాయికి చేరాయి. రాజకీయంగా పార్టీ సిద్ధాంతాల పరంగా విమర్శలు చేయడం ఏమాత్రం తప్పులేదు. కానీ వ్యక్తిగత విషయాలను ఎత్తిచూపుతూ వైసీపీ నాయకులు చేసినవన్నీ నీచ రాజకీయ విమర్శలు. దేశంలో ఏ పార్టీ చేయలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా బహిరంగ సభలో వ్యక్తిగత దూషణలు చేయడం. వైసీపీ నాయకులు కయ్యానికి ఎంతలా కాలు దువ్వినా పవన్ కళ్యాణ్ మనోస్థైర్యాన్ని కోల్పోలేదు. తన శ్రేణులను కోల్పోనివ్వలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలవడంతో పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర అయింది. మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉంటూనే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి పోటీ చేయాలంటూ అనేక వేదికలపై చెబుతూ తన పార్టీ శ్రేణులను కోరాడు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ఎదురైన అతిపెద్ద సవాల్ సీట్లు సర్దుబాటు. తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రకటించగానే ఏపీ రాజకీయాల్లో జరిగిన అతిపెద్ద చర్చ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అని. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకు ఎదురైన గడ్డు పరిస్థితులను తనకు అవకాశంగా మలుచుకోలేదు పవన్ కళ్యాణ్. ఆ పార్టీకి మద్దతుగా ప్రకటించి అండగా నిలబడ్డాడు. ఈ దశలో పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడగాలో ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేవాళ్లే. కానీ ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. తన బలగాన్ని సరిగ్గా అంచనా వేసి తక్కువ సీట్లు తీసుకొని అన్ని స్థానాల్లో గెలవాలన్న ఎజెండాతో ముందుకు వచ్చారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు, గెలుపే ముఖ్యమంటూ తన శ్రేణులకు సర్ది చెప్పాడు. రాజకీయ లక్ష్యం దెబ్బతినకూడదని ఒక అడుగు వెనక్కి వేశారు. నిరాశపడిన జనసేన శ్రేణులకు సర్ది చెబుతూ ముందుగా ఏపీలో జనసేన గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీగా అవతరించాలంటూ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ మాత్రం 10 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఈ దశాబ్ద కాలం పాటు పవన్ కళ్యాణ్ చేసిన పోరాటాన్ని కొనసాగిస్తూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పవనాలు వీయడమే కాదు, ఒక బలమైన శక్తిగాను ఎదగడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.